హలో అండి, ఈరోజు మా చెల్లి ఇంటికి వచ్చిందండి. ఒక 10 రోజులు ఉందామని. నేను చిన్నప్పుడు చేపించే స్నానం అయితే మళ్ళీ ఇప్పుడు చేపించడమే. వాళ్ళ అమ్మ పడుకుంది, సరే నేనే స్నానం చేపిద్దామని తీసుకొచ్చా. అమ్మ బెడ్రూమ్ లో పడుకుందని అక్కడికి వెళ్ళిపోతున్నాడు స్నానం చేపిస్తుంటే. అమ్మ కళ్ళ ముందు ఎంతసేపు ఉంటాడు కానీ వాళ్ళ అమ్మ కనపడకపోతే మాత్రం అస్సలు ఊరుకోడు. సబ్బిస్తుంటే నోట్లో పెట్టేసుకుంటున్నాడు, సబ్బు తీసుకుంటుంటే వెళ్ళిపోతున్నాడు. కెమెరా సరిగ్గా సెట్ చేద్దాం అనేటప్పటికి వెళ్ళిపోతున్నాడు. వీడు స్నానం చేపించడమేమో కానీ నా తల ప్రాణం తోక్కొచ్చింది. వీడికి స్నానం చేపించేటప్పటికి పెద్ద దూలగడ్లా తయారయ్యాడండి. ఇంకా నాకు అర్థమైపోయింది వీడితో ఇలా కాదని చెప్పి టబ్ నిండా నీళ్ళు పట్టి టబ్ లో కూర్చోబెట్టేయండి. టబ్ లో కూర్చోబెడితే భయపడిపోతున్నాడు వాడు. స్నానం అయిపోయాక నీట్ గా తుడిచి ఇంట్లో తీసుకెళ్ళా. ఇంక నిద్ర వచ్చేస్తుంది అనుకుంటా. ఓ కళ్ళు నలిపేసుకుంటున్నాడు. బాడీ లోషన్ రాసి ఇక్కడ డ్రైప్ రాసాను. దిష్టి చుక్క పెట్టి పౌడర్ రాసా. కాళ్ళకు కూడా దిష్టి చుక్క పెట్టా. పైకి లేపి కాళ్ళు చూసుకుంటున్నాడు వాడైతే. ఏం పెట్టానా అని అనుకుంటా. ఓ పెద్దగా కాళ్ళు ఎత్తుతున్నాడు చూసుకోవడానికి. వాడికి ఏం కనపడట్లేదు. ఇంకా పాపం వీడికి ఆకలేస్తుంది అనుకుంటా. ఏడుస్తున్నాడని ఇంకా బట్టలు వేసేసి వాళ్ళ అమ్మని లేపడానికి అయితే వెళ్తున్నాను నేనైతే. నాకు కూడా చాలా పని ఉంది. వీడి పనిలో పడి నా పని మర్చిపోయా. నోములు ఉన్నాయి అందుకని రోజు కొంచెం చేసుకుంటున్నా పని అయితే. క్లీన్ చేయడం. కూరగాయలు అయిపోయినాయండి. ఉల్లిపాయలతో పులుసు పెడుతున్నానండి. ఉల్లిపాయ పులుసు, సాంబార్ ఉల్లిపాయలతో. సింపుల్ అండి పులుసు అయితే. ఏం లేదండి, ఉల్లిపాయలు పొట్టు తీసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడాక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. మిర్చి, కరివేపాకు వేసి మగ్గబెట్టుకోవాలి. కొంచెం మగ్గాక 3 టమోటాలు కట్ చేసుకుని వేసి వేయించుకోవాలి. టమోటా మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. చింతపండు నానబెట్టి రసం పిండుకొని ఇందులో వేసుకోవాలి. మళ్ళీ అంత మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకొని నీరు పోసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలండి. సాంబార్ పొడి వేస్తే చాలా బాగుంటది. కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేయాలి. 1 సెకండ్ స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏ మసాలాలు వేయకండి, ఒక సాంబార్ పొడి మాత్రమే వేయండి, చాలా బాగుంటుంది. ఇంకో పక్క రైస్ కూడా అయిపోయింది. పైన అల్మారాలు క్లీన్ చేసేది వీడియో తీద్దాం అనేటప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. క్లీన్ చేద్దామని పైన తీసి తోమాను. ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి పైవంతా క్లీన్ చేసి నీట్ గా సదిరేశాను. బయటికి కొంచెంలా కనపడుతున్నాయి కానీ లోపల చాలా సామాన్లు ఉన్నాయి. నేనంతా అయిపోయింది కదా, ఇప్పుడు కింద క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. అన్ని ఒకేసారి తీసేయకుండా కొంచెం తీసి క్లీన్ చేస్తున్నాను. మా ఇల్లు కింద ఉంటదండి. మా ఇంటికి ఆనుకునే రోడ్డు ఉంటుంది. బైకులు అయి తిరుగుతాయి కదా, డస్ట్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. డోర్ తీస్తే చాలు. ఇంకా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఈ పని అంతా మగవాళ్ళకి తెలియదు. ఏదో ఇంట్లో పడుకొని కూర్చుంటారు అనుకుంటారు. ఇంట్లో ఏం పని ఉంటుంది, రెస్టే కదా మీకు అని సింపుల్ గా మాట్లాడేస్తారు కదా. ఇంట్లో గాజు ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ నేనేం చదవట్లేదు. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అన్ని తీస్తా ఉంటారు. వచ్చిన కొత్తలో ఇదే ప్లేస్ లో నేను గాజు ఐటమ్స్ అయితే సదిరాను. చాలానే పగలు కొట్టేశారు. ఇంకా అవన్నీ తీసి పైన సదిరేసాను అనమాట. ఇంకా కింద వంటకు కావాల్సినవన్నీ పెట్టుకున్నా. తుడుస్తున్న బాక్స్ లో అయితే వీడియోస్ తీస్తా ఉంటా కదా, అందులో బౌల్స్ ఏమైనా కావాలంటే సడన్ గా దొరకడానికి వాటిలో పెడుతున్నా. కొన్ని వాటిపైన అయితే గాజు గ్లాసులు చదువుతున్నా. కొంచెం సడన్ గా వస్తే టీ గాని కాఫీ గాని కట్టి ఇవ్వడానికి. అటువైపు అయితే నీట్ గా సదిరేసాను. ఇటువైపు కూడా చదువుతున్నా. ఇటువైపు అయితే చదవడానికి ఏం లేవు, అన్ని తోమాల్సినవి. ఇదంతా నీట్ గా క్లీన్ చేస్తున్నా. ఆడవాళ్ళకి పెద్ద పని ఏంటంటే ఇంట్లో అంట్లు, వంట, బట్టలు అంతే కదా. వంట అయిపోయిందని ఇంకా పొయ్యి కూడా నీట్ గా క్లీన్ చేస్తున్నా. యుద్ధానికి సిద్ధమా అంటున్నాయి గిన్నెలు అయితే. మళ్ళీ స్టార్ట్. ఇవన్నీ తోమాలి అంటే ఇన్ని అయ్యేవి కాదు, అన్ని క్లీన్ చేసా కదా, తీసి తోమాను. కొన్ని ఇంకా ఇందులో ఉన్నాయి. ఇంకా లోపల చాలా. మా సింక్ అయితే చాలా పెద్దదండి. 3 టబ్బులు గిన్నెలు పడతాయి, అంత లోతుగా ఉంటది. ఈ గిన్నెలు అయిపోతే నీట్ గా అయిపోయినట్టు కిచెన్ అంతా. ఇంకా 2 బెడ్రూమ్స్, హాల్ అయితే ఉంది, అదంతా క్లీన్ చేయాలి. వైపు నేను తోముతూ ఉంటే అటువైపు నీట్ గా తుడిచి అమ్మ సదిరేస్తుంది గిన్నెలను అయితే. ఈ గిన్నెలు తోమాక ఇంకా జున్ను క్యారేజ్ కట్టాలి. క్యారేజ్ కట్టాక పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయాలి. ఇంకా స్నానం చేసి భోజనం చేయాలి. పొద్దున్న 10ంటికి మొదలు పెట్టా. కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంట అయింది నా పని అంతా అయ్యేటప్పటికి. మా కిచెన్ అంతా క్లీన్ చేశాక లుక్ అయితే ఇలా ఉంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్ లో పెట్టుకోండి. మా కిచెన్ క్లీనింగ్ ఎలా ఉంది, మా కిచెన్ ఎలా ఉంది కామెంట్ లో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.